నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రానున్న లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు పిలుపు. బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు. గంజాయి మత్తు పదార్థాల నిర్మూలనకు యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలి. మత్తు పదార్థాల విక్రయదారుల సమాచారం ఇస్తే ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయి. సిపిఎం శ్రీనివాసులు. రిటైర్మెంట్ అయిన రోజే సింగరేణి కార్మికులకు సిపిఆర్ఎంఎస్ కార్డు ఇవ్వాలి. సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ. బెల్లంపల్లి మండలంలోని కన్నాల శివారు ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన బెల్లంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల నాయకుల సమావేశానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర ఐటీ ఇండస్ట్రీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, రామగుండం ఎమ్మెల్యే మఖాన్ సింగ్, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ గత 10 సంవత్సరాలలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు నియామకాల్లో ప్రజలను మోసం చేసింది అని అన్నారు. బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని విమర్శించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కార్మిక పక్ష నేత, కాకా మనవడు, యువకుడు గడ్డం వంశీని రానున్న లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటులో భారీ మెజారిటీతో గెలిపిస్తే పెద్దపల్లి పార్లమెంటుని అభివృద్ధి సంక్షేమ పథంలో ముందుకు తీసుకువెళ్తాడని, అన్ని వేళలా తమ సహాయ సహకారాలు తనపై ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈరోజు రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా మీరు గెలిపించాల్సిన బాధ్యత మీపైంది. ఎందుకంటే కష్టించి మీరు అనుకున్న ప్రభుత్వం ఏర్పడ్డది. ప్రభుత్వాన్ని సజావుగా ఇదే బెల్లంపల్లి నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్న పార్లమెంట్ సభ్యులు మన వాళ్ళైతే ఇంకా చాలా సులువుగా ముందుకు వెళ్తాము. ఇప్పుడే ఒక సోదరుగా చెప్తా ఉన్నాను, చాలా వరకు 10 సంవత్సరాల కాలం పాటు రోడ్లు లేవు, ఏ పరంగా అభివృద్ధి చాలా తక్కువగా కనబడుతుంది. ఇప్పుడే 3 నెలలు సమయం తక్కువ అయిందని మరి మన శాసనసభ్యులు మీ ఆలోచన చేయండి. 3 నెలల్లోనే ఈ ప్రభుత్వం ఇదే నియోజకవర్గంలో దాదాపు కార్యకర్తలకు సంబంధించి వారి ఆ గ్రామాల్లో ఆ మండలాల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు మేము రోడేస్తాము, మేము దేనికి కడతాము, లేకుంటే నీళ్ళు మంచినీటి సదుపాయం కల్పిస్తామని ఆ రోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు వెంకటకుండా దాదాపు ఇదే బెల్లంపల్లి నియోజకవర్గంలో అటు పంచాయతీ రాజ్ నిధులు కానీ ఆర్ఎంపీ నిధులు కానీ దాన్ని పక్కన పెడితే దాదాపు 40 నుంచి 50 కోట్ల రూపాయల వరకు మీకు ఈజీఎస్ ద్వారా కానీ అదేవిధంగా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కానీ అదేవిధంగా ఈరోజు వారు వచ్చే ఎమ్మెల్యే నిధుల ద్వారా కార్యకర్తలు ఇచ్చిన మాటకి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని రోడ్లు కానీ డ్రైన్లు కానీ మంచినీటి సదుపాయం కలిగిస్తామని మీ నాయకులు. మత్తు పదార్థాలు, కల్తీ కల్లు, గంజాయి వినియోగం వల్ల యువత జీవితాలు విచ్ఛిన్నమవుతున్నాయని, వాటికి బానిస కాకుండా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆధ్వర్యంలో గంజాయి మరియు కల్తీ కల్లు వినియోగం వల్ల జరిగే అనర్థాలపై రూపొందించిన వాల్ పోస్టర్ను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ అధికారులతో కలిసి ఆవిష్కరించారు. కల్తీ కల్లు వినియోగం ద్వారా వ్యక్తులతో పాటు సమాజానికి జరిగే నష్టాన్ని తెలిపే విధంగా రూపొందించిన ఈ వాల్ పోస్టర్లో గంజాయి, కల్తీ కల్లు విక్రయాలకు పాల్పడితే ఫిర్యాదు చేయాల్సిన టోల్ ఫ్రీ నెంబర్తో ప్రింట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలకు బానిసై యువత భవిష్యత్తును నాశనం చేసుకోవడమే కాకుండా తల్లిదండ్రులు మానసిక శోభకు గురవుతున్నారని, గంజాయి మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వీటి విక్రయాలకు పాల్పడే వారి సమాచారాన్ని ఇవ్వాలని, గంజాయి రహిత కమిషనరేట్ కోసం అధికారులు, సిబ్బంది కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ బుద్దెస్వామి తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల పట్టణంలో గురువారం సాయంత్రం మార్వాడి మహిళా మండలి ఆధ్వర్యంలో మహిళలంతా కలిసి గౌరమ్మ తల్లి పూజలను చేసి శోభయాత్రను పట్టణ పిరోవీధుల గుండా కండేల్వాల్ భవన్ వరకు, అనంతరం తిరిగి లక్ష్మీనారాయణ మందిర్కు తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా కండేల్వాల్ భవన్లో మార్వాడి యువ సంఘటన్ అధ్యక్షుడు విక్రమ్ రేణ్వా మరియు సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మార్వాడి మహిళా మండలి సభ్యురాలు మాట్లాడుతూ హోలీ పండుగ నవరాత్రులు మొదలుకొని గౌరమ్మ తల్లి పూజలు ప్రారంభించామని, 16 రోజుల తర్వాత గురువారం గౌరమ్మ తల్లి శోభయాత్రను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పూజలు మరియు శోభయాత్రలో పాల్గొన్న మహిళలను గౌరమ్మ తల్లి దయవలన పెళ్లి కాని బాలికలకు వివాహం జరగడానికి కలకాలం పసుపు కుంకుమలతో మహిళలు ముత్తైదువులుగా ఉండే విధంగా గౌరమ్మ తల్లి దీవిస్తుందని మహిళల కోరిక అని అన్నారు. ఈ శోభయాత్రకు కండేల్వాల్ భవన్లో యువ సంఘటన్ ఘన స్వాగతం పలికి పూజలు నిర్వహించిన అనంతరం లక్ష్మీనారాయణ మందిర్ వరకు ఊరేగింపుతో వెళ్లి గౌరమ్మ తల్లికి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్వాడి మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సామాజిక సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి బాపులే విగ్రహాన్ని పట్టణంలోని శాంతిఖని గని ఆవరణలో సింగరేణి బీసీ ఎంప్లాయీ సంఘం ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆ సంఘం అడ్వైజర్ చిలుక శ్రీనివాస్ హాజరై సంఘం ప్రతినిధులతో కలిసి హాజరయ్యారు. జ్యోతి బాపులే 197వ జయంతి వేడుకలను శాంతిఖని గని ఆవరణలో ఘనంగా నిర్వహించారు. నాయకులు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి చరిత్రలోనే 11 ఏరియాలలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని పేర్కొన్నారు. మొదటిసారి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఘనత మన శాంతిఖని గని కార్మికులకే దక్కుతుందన్నారు. గనికి చెందిన 285 మంది కార్మికులు కష్టపడి విగ్రహాన్ని ఏర్పాటు చేయించడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పూలేకు భారతరత్న పురస్కారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. కుల వివక్షను, ఇతర అసమానతలను పారదోలేందుకు చదువు ఒక్కటే మార్గమని నమ్మి ఆ దిశగా సమాజాన్ని చైతన్యం చేశారని వివరించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం ప్రతినిధి మధుకర్, శాంతిఖని గని సంఘం గౌరవ అధ్యక్షులు రాజు, అధ్యక్షులు వెంకటేష్, ఉపాధ్యక్షులు డి రమేష్, కోశాధికారి కె రమేష్, నాగవర్ధన్, మందమరి ఏరియా ఉపాధ్యక్షులు విజయప్రసాద్, ఫిట్ సెక్రటరీ దాసరి తిరుపతి గౌడ్, నాయకులు దాసరి శ్రీనివాస్, రాజనాల రమేష్, సిద్ధంశెట్టి షాజన్, సంఘం సభ్యులు పాల్గొన్నారు. వెళ్ళాలి. ఆయన ఒక సంఘ సంస్కర్త, సామాజికవేత్త, బడుగు బలహీన వర్గాల కోసం పోరాడారు. ఇంకా ఈనాటి పరిస్థితికి వస్తే మనము ఇన్నేళ్ళు దాదాపు 197, 198 అంటే ఈరోజు దాదాపు 200 సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా బడుగు బలహీన వర్గాలుగానే ఉన్నాం. బీసీల పరిస్థితి వస్తే ఇందాక మన ఏజెంట్ గారు విజయప్రసాద్ గారు చెప్పినట్టుగా మనము అందరికన్నా వెనుకబడి ఉన్నాం. మనకు ఆ వృత్తులు కూడా మన చేతి నుండి దోచుకోవడం జరిగింది. కాబట్టి ఒక పక్క ఉద్యోగాలు సరిగ్గా లేవు, ఒక పక్క కుల వృత్తులు లేవు. సో కాబట్టి మనం ఇంకా వెనక్కుపోతున్నాం. ఇందాక వక్తలు చెప్పినట్టు విద్యా రంగంలో మనం అభివృద్ధి చెందినట్లయితేనే ఉంటుంది, మన అభివృద్ధి ఉంటుంది. తర్వాత కావాలి. ఈరోజు మనం బీసీల వాటా, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వాటా చాలా ఉన్నా కూడా వ్యతిరేకం కాదు. అందరినీ కలుపుకొనే పోతాం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందులో కూడా అన్యాయం జరుగుతుంది. సందర్భంగా మనం లైసెన్స్ ఆఫీసర్ ఇచ్చిన మేనేజ్మెంట్కు, గవర్నమెంట్కు కృతజ్ఞత చేయడం అనేది ఇంతవరకు సింగరేణిలో ఎక్కడ జరగలేదు. శాంతిఖనిలో మొదటిసారి జరగడం అనేది నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. లేదు కాకపోతే ఉన్నా కూడా నేను ఫస్ట్ ఒకటే మాట చెప్తాను, మనం ఎవరిని వ్యతిరేకించడానికి అసోసియేషన్ ఫామ్ చేసుకోలేదు, మనం ఎవరిని వ్యతిరేకించాం. అందరితో మనం కలుపుకొని పోవడం అనేది మన ఉద్దేశం. సో ఆ యాంగిల్లో మనం పోవాలనంటే కనుక ముఖ్యంగా మనకు వచ్చే ప్రాబ్లం మెజారిటీలో యూనిటీ అనేది ఎప్పుడు కూడా కష్టం. ఒక అసోసియేషన్ గొడుగు కింద ఉండడం అనేది, ఒక మాట మీద నిలబడడం అనేది ఎప్పుడు కూడా చాలా కష్టం. ఎందుకంటే రకరకాల అసోసియేషన్ స్టార్ట్ అవ్వడం అనేది మనకు ఒక వేదిక లాగా 2013లో ఫామ్ అయింది. దానివల్లనే ఈరోజు అంతమంది కూడా మనము ముందుకు పోగలుగుతాం. మందికి మనకి వివరాలు, విషయాలు తెలుసుకోవడం ఎంత అవసరమో, తెలుసుకున్న విషయాల్ని ప్రాపర్గా ప్రజెంట్ చేసే స్కిల్ ఉండడం కూడా అంతే అవసరం. తీసుకున్న తర్వాత అందరూ ఒకచోట కలిసి ఉన్న తర్వాత అందరూ మూకుమ్మడిగా ఒకవైపు సపోర్ట్ చేయాలని అనుకున్న తర్వాత డెఫినెట్ గా రిజర్వేషన్ అవసరం లేదు. ఉన్న దాంట్లో జనరల్ ఇది నాంది, ఇక్కడ నుంచి విత్తనం పడింది. ఇక్కడ నుంచి సింగరేణిలోని అన్ని మైన్స్ లో కూడా ఇట్లాంటి ఒక వేదిక త్వరలోనే ఏర్పాటు అవుతుంది. 2024 సంవత్సరానికి అది టార్గెట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. మనకి
బీసీ ఎలక్షన్ ఆఫీసర్ని సాధించడం 2023లో ఆ టార్గెట్ మనం సాధించాం. 2024లో అందరికి కూడా అన్ని మైన్స్ లో కూడా ఇట్లాంటి వేదికలు స్టార్ట్ చేసుకోవడం అనేది జ్యోతిరావు పూలే గారికి ఎందుకు ఉండకూడదు. విగ్రహం స్టార్ట్ చేద్దాం. శాంతికరణలో ఎట్లయితే విగ్రహం స్టార్ట్ చేసామో సంతకాల సేకరణ కూడా శాంతికరణలో స్టార్ట్ చేద్దాం. ఒక్కొక్కరు ఒక పోస్ట్ కార్డ్ శాంతికరణి మైండ్ నుంచి ఒక పోస్ట్ కార్డ్, దాని మీద జ్యోతిబా పూలే గారికి భారతరత్న ఇవ్వండి దయచేసి. ఇంగ్లీష్ లో రాయించండి, తెలుగులో రాస్తే పాప రాష్ట్రపతి గారికి అర్థం కాదు. మళ్ళీ రిఫరెన్సెస్ కూడా ఏం ఉండాల్సిన అవసరం లేదు. సింగరేణి కార్మికులకు రిటైర్మెంట్ అయిన రోజే సిపిఆర్ఎంఎస్ కార్డు ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరగా అందుకు యాజమాన్యం అంగీకరించిందని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి కార్పొరేట్ చర్చల కమిటీ సభ్యులు శైలేంద్ర సత్యనారాయణ తెలిపారు. పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గురువారం కొత్తగూడెంలో సిపిఆర్ఎంఎస్ ట్రస్ట్ బోర్డు సమావేశం నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో యాజమాన్యం నుండి డైరెక్ట్గా ఎన్వీకే శ్రీనివాస్, వెల్ఫేర్ జనరల్ మేనేజర్ కె బసవయ్య, పర్సనల్ అకౌంట్ అధికారులు, సీఎంఓ, వైద్యులు, ఇతర సిబ్బంది హాజరు కాగా యూనియన్ నుండి యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్కుమార్లు హాజరయ్యారన్నారు. ఈ సమావేశంలో పలు అంశాలపై అంగీకారం కుదిరిందని సమావేశ వివరాలను వివరించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్రాంచ్ జాయింట్ కార్యదర్శి కంది శ్రీనివాస్, కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు జట్టి మల్లయ్య, యూనియన్ కేకే5 గనిఫిట్ కార్యదర్శి గాండ్ల సంపత్, నాయకులు జగన్ తదితరులు పాల్గొన్నారు. సిపిఆర్ఎంఎస్ స్కీమ్ సంబంధించి నిన్న కొత్తగూడెంలో ట్రస్ట్ సమావేశం జరిగింది. యాజమాన్యం తరఫున ఎన్వీకే శ్రీనివాస్ డైరెక్టర్ గారు, బసవయ్య గారు, సింగరేణి వర్కర్స్ యూనియన్ నాయకులు, అధ్యక్షులు సీతారామయ్య గారు, జనరల్ సెక్రటరీ రాజ్కుమార్ గారు పాల్గొనడం జరిగింది. ట్రస్ట్లో ఉన్న అనేక సమస్యలపై వాళ్ళు చర్చించడం జరిగింది. ప్రధానంగా రిటైర్మెంట్ అయిన రోజే సిపిఆర్ఎంఎస్ సంబంధించిన కార్డును అదే రోజు ఇవ్వాలని చెప్పేసి అడగడం జరిగింది. దానికి ట్రస్ట్ వాళ్ళు కూడా అంగీకరించడం జరిగింది. అదేవిధంగా ప్రతి 3 నెలలకు ఒకసారి ట్రస్ట్ మీటింగ్ జరపాలి, అందులో ఉన్న కొన్ని ఇబ్బందికర వాతావరణం తొలగించి సవరణ చేసి ఇవ్వాలని అడగడం జరిగింది. దానికి కూడా ట్రస్ట్ ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా క్యాన్సర్, కిడ్నీ, మొండి జబ్బులకు సంబంధించిన 8 లక్షల రూపాయలు ఏదైతే కార్డులో ఉన్నాయో అవి కాకుండా ఇంకా అదనంగా ఎన్ని రూపాయలు అయితే అన్ని డబ్బులు కూడా మరి ట్రస్టే భరించాలని చెప్పడం జరిగింది. దానికి ట్రస్ట్ వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. 2018లో ఏదైతే ఈ స్కీమ్ ఈ జబ్బుల వల్ల ట్రీట్మెంట్ తీసుకున్నారో వాళ్ళ అకౌంట్ నుంచి డబ్బులు 8 లక్షలు కట్ అయినాయో తిరిగి ఆ డబ్బులు కూడా అకౌంట్లో వేస్తాను కూడా ట్రస్ట్ అంగీకరించిందని చెప్పేసి ఏటీసీగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా బీపీ, షుగర్ లాంటి జబ్బులకు కార్మికులు రిటైర్మెంట్ అయిన విలేజ్లకు వివిధ ఏరియా సొంతూరులో పోయినప్పుడు అక్కడ అందుబాటులో ఉన్న ఏరియాలో కూడా మెడిసిన్ ఇచ్చడానికి కూడా ఒప్పుకున్నారు. అదేవిధంగా చాలామంది రిటైర్మెంట్ ఎంప్లాయీస్ హైదరాబాద్లో ఉంటా ఉన్నారు వారి పిల్లల దగ్గర, మరి అక్కడ కూడా ఇవ్వాలని చెప్పేసి ఏటీసీకి అడగడం జరిగింది. దాన్ని కూడా యాజమాన్యం అంగీకరించి విధి విధానాలను త్వరలో ప్రకటిస్తామని చెప్పేసి తెలియడం జరిగింది. అదేవిధంగా ఏదైతే సిపిఆర్ఎంఎస్ సంబంధించిన వాళ్ళు సింగరేణి హాస్పిటల్ కార్డు తీసుకొని పోయిన సందర్భంగా 40% ఫండ్ ట్రీట్మెంట్లో కట్ చేస్తూ ఉన్నారు. అది కట్ చేయొద్దని చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన త్వరలో కూడా ఆదేశాలు జారీ చేస్తామని చెప్పేసి ట్రస్ట్ అంగీకరించింది. అదేవిధంగా సిఎంపిఎఫ్కి సంబంధించిన లోన్స్ విషయంలో అనేక పెండింగ్ ఉన్నాయి, గత సంవత్సరం ఉంది. అవి వెంటనే క్లియర్ చేయాలని అడిగాం. దానికి సంబంధించిన త్వరలో క్లియర్ చేస్తారని చెప్పేసి ట్రస్ట్ వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా సిఎంపిఎఫ్ చీటీలు ఏదైతే 2022-23 రావాలి, ఈ సంవత్సరం కూడా 23-24 మార్చి రావాల్సి ఉన్నది. మరి ప్రస్తుతానికైతే 2022-23 చిట్టీలు మరి 1 నెల 2 నెలల్లో ఇష్టాన్ని కూడా మరి వాళ్ళు సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేశారు. మరి తదితర విషయాలపై అనేకసార్లు చర్చలు జరిపినప్పుడు కూడా సింగరేణి వర్కర్స్ యూనియన్ ఏ విషయంలో కూడా యాజమాన్యంతో మరి ఒప్పంద విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెప్పేసి మా నాయకులు సీతారామయ్య గారు, రాజ్కుమార్ గారు మరి యాజమాన్యంతో మాట్లాడి కొట్లాడడం జరిగింది. ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తామని చెప్పి యాజమాన్యం ట్రస్ట్ బోర్డు చెప్పడం జరిగింది. మిగతా విషయాలపై కూడా ఏదైతే పెండింగ్లో ఉన్న సమస్యలపై కూడా మా వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు. దానిపై కూడా ఏఐటీసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం ఉంటాయి. మరి తప్పకుండా సింగరేణి యాజమాన్యం ఇలా సింగరేణి కార్మికులు అధికోత్పత్తి తీస్తూ ఉన్నారు కాబట్టి కార్మికులకు సంబంధించిన పెండింగ్ సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కరించి. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు.
రానున్న లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు పిలుపు. బెల్లంపల్లి పట్టణంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు. గంజాయి మత్తు పదార్థాల నిర్మూలనకు యువత స్వచ్ఛందంగా ముందుకు రావాలి. మత్తు పదార్థాల విక్రయదారుల సమాచారం ఇస్తే ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంటాయి. సిపిఎం శ్రీనివాసులు. రిటైర్మెంట్ అయిన రోజే సింగరేణి కార్మికులకు సిపిఆర్ఎం ఎస్ కార్డు ఇవ్వాలి. సింగరేణి క్యాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి శైలేంద్ర సత్యనారాయణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.